ఎండుకర్రల్లో చేరిన పచ్చికర్ర కూడా మంటల్లో కాలక తప్పదు. అలాగే చెడ్డవారితో తిరిగే మంచివారిని కూడా చెడుగా పరిగణించక తప్పదు. పడిపోతే పైకి తీసుకునేందుకు ఎవ్వరూ లేరని గ్రహించిన వాడు వేసే ప్రతి అడుగు ఆలోచించి వేస్తాడు. తలుచుకునేందుకు ఓ జ్ఞాపకం, ఓ గాయం, తల్లడిల్లిపోయేందుకు ఈ రెండు అనుభవిస్తేనే జీవితం విలువ తెలుస్తుంది. అతి చనువు, అతి ప్రేమ, అతి నమ్మకం ఎవరి మీద వద్దు. ఎందుకంటే ఈ కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళది. దేహములో ఆరోగ్యం, మనసులో ఆనందం ఈ రెండు ఉన్నవారిది అసలైన గొప్ప జీవితం. జీవితంలో నిజాయితీగా ఉండు. నువ్వు చేసిన పనులకు కర్మ ఎలాగైతే నీకు ప్రతిఫలాన్ని ఇస్తుందో నీ నిజాయితీని కూడా నీకు తగిన ప్రతిఫలాన్ని చూపిస్తుంది. మధ్యతరగతి కుటుంబాలకు కడుపు సగం ఖాళీగా ఉంటుంది. సంపాదనలో సగం అప్పుకే పోతుంది. అతిగా రాజీ పడడం అంటే పూర్తి వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకోవడమే. నటించడం రాకపోతే సమాజంలో నీవు ద్రోహిగా నిలబడక తప్పదు. ఎందుకంటే సమాజమే ఒక నాటకరంగం కాబట్టి. మనిషికి పెద్ద శత్రువు డబ్బే. తాడు లేకుండా ఉరి వేయగలదు, విషము లేకుండా చంపగలదు. నాకు నటించడం రాదు. కోపం వస్తే కోపాన్ని చూపిస్తా, ఇష్టమైతే నవ్వుతూ మాట్లాడేస్తా. అంతేగాని గొంతులో విషాన్ని దాచుకొని పెదవులపైకి తీపిగా నటించడం రాదు నాకు. గాడిదలా ఊరికే తల ఆడిస్తూ జవాబు చెప్పలేను. కానీ సింహంలా ఒకసారి గర్జించి గుండెలో గుబులు పెట్టగలను. పేదవాడు కడుపు నింపుకోవడం కోసం తెగిస్తాడు. ధనవంతుడు ఆధిపత్యం కోసం తెగిస్తాడు. కానీ ఈ రెండు చేయలేక మధ్యతరగతి వాడు కాంప్రమైజ్ అయి బతికేస్తాడు. మనం ఎక్కడైతే ఆపేద్దాం అనుకుంటామో అక్కడ నుండి అసలైన జీవితం మొదలవుతుంది. ఉత్తములు ఆత్మవిమర్శన చేసుకుని తమను తాము సరిదిద్దుకుంటారు. అధములు మాత్రమే పరనింద చేస్తూ దిగజారుతుంటారు. జీవితంలో ఏది శాశ్వతము కాదు, అన్నీ అనుభవాలే. అది గెలుపైనా ఓటమైనా చివరికి నీతో వచ్చేది నువ్వు సంపాదించుకున్న ప్రేమాభిమానాలు మాత్రమే. ప్రపంచములో నీకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. నీ నడవడికే నీకు మిత్రులను శత్రువులను సంపాదించి పెడుతుంది. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక విధంగా బ్రతికేయాలనుకుంటే సర్దుకుపోతారు. కానీ నేను ఇలాగే బ్రతకాలి అనుకుంటే మాత్రం జీవితంలో పోరాడుతూనే ఉంటారు. ప్రతి రాయిలో కూడా దేవుడుంటాడు. కానీ దానికి ఒక రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. అలాగే మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి, రావాలి.